దేవుని యొక్క అత్యంత ఉన్నతమైన కృపను బట్టి ఈ విధమైనటువంటి ఉదయకాల యవనస్తుల బైబిల్ తరగతులను ఏర్పాటు చేస్తూ స్కూలు కాలేజీ సెలవు దినాలలో చక్కటి యవనస్తుల బైబిల్ తరగతులను నేర్పిస్తూ జ్ఞానాన్ని అందించేటువంటి విధానంలో ప్రయత్నిస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ పాలుభాగస్తులుగా చేసినటువంటి రవి గారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 5:30కే లేచి ఈ విధమైన తరగతుల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు అలాగే వారి పేరెంట్స్కి, సేవకులకు, విశ్వాసులకు యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క తరగతి పాఠ్యాంశాన్ని బట్టి నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే, దేవుడు ఉన్నాడు అనుటకు రుజువుపరిచే సైన్స్ ఆధారాలను మనం కనుగొందాము. దేవుడు ఉన్నాడు అనుటకు రుజువుపరిచే సైన్స్ ఆధారాలను మనం కనుగొందాము. చెప్పవలనంటే సైన్స్లో బైబిల్ లేదు, కానీ బైబిల్లోనే సైన్స్ ఉంది. అంటే సైన్స్ కంటే ముందే, సుమారు కొన్ని వేల సంవత్సరాలకు ముందే బైబిల్ ఉన్నట్లుగా అనేక మంది శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. బైబిల్ వాస్తవమని తమకు తాము ఒప్పుకున్నటువంటి సందర్భాలు కూడా మనము ప్రపంచ చరిత్రలో చూస్తాము. ఇలా సైన్స్ కూడా నిరూపించేటువంటి దేవుని గురించిన విషయాలు, సైన్స్ నిరూపణతో కూడినటువంటి లేఖనాలను ఈరోజు మనం పరిశీలన చేసుకుంటాము. ఈ సైన్స్ ఎంత నిరూపిస్తున్నా, దేవుడు తనను తాను ఎంత ప్రత్యేకంగా బయలుపరుచుకుంటూ ఉన్నా, కొందరు ఇంకా దేవుడు లేడు అనేటువంటి భ్రమలోనే ఉన్నారు. అలాంటి వారికి బైబిల్ చెప్పిన వచనం ఏంటంటే, కీర్తనల గ్రంథములో 53వ అధ్యాయం 1వ వచనములో దేవుడు తెలియపరిచాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. దేవుడు లేడు అనేటువంటి వారు ఎవరంటే బుద్ధిహీనులై ఉన్నారని. ఏమాత్రము జ్ఞానం ఉన్నా ఈ సృష్టి క్రమాన్ని చూస్తున్నప్పుడు దీని అంతటి నడిపించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఒక శక్తి ఉందని నమ్ముతాడు. అలా నమ్మనిటువంటి వాడు ఎవడు అంటే బుద్ధిహీనుడు అని ఆ లేఖన భాగాల్లో చెప్పాడు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడన్న కూడా లేడు. అనగా దేవుడు లేడు అనేటువంటి మాట మాట్లాడేవారు ఎవరని బైబిల్ చెప్తుందంటే చెడు కార్యములు చేసేవారు అనగా పాపం చేసేవాడు దేవుడు ఒకడు ఉన్నాడని, ఆయన అన్నీ చూస్తున్నాడని, ఆయనకి అన్నీ తెలుసు అని నమ్మితే పాపం చేయడానికి భయపడతాడు, అసహ్యకరమైన కార్యాలు చేయడానికి భయపడతాడు. కనుక వాడు చేసేటువంటి చెడు అసహ్యకరమైన కార్యాలు ధైర్యంగా చేయాలంటే వాడు తన మనసులో ఎవరూ చూడట్లేదు, దేవుడు కూడా లేడు, దేవుడు కూడా చూడనుకుంటేనే అసహ్యమైన కార్యాలు చేయటానికి వాడికి ధైర్యం ఉంటుంది. కాబట్టి బుద్ధిహీనుడిగా ఉన్నవాడు, అసహ్య కార్యములు చేసేవాడు మాత్రమే దేవుడు లేడు అంటాడని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. మరి దేవుడు ఉన్నాడు అనటానికి రుజువేంటి? కీర్తనల గ్రంథములోనే 19వ అధ్యాయము 1-2 వచనాలలో దేవుడు ఉన్నాడంటానికి రుజువు ఈ విశ్వము అనగా ఈ సృష్టి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇంకా ఈ మాటలను బట్టి పరిశీలన చేస్తే దేవుడు ఉన్నాడంటానికి బైబిల్ రుజువు కాదు, ఈ విశ్వమే, ఈ సృష్టి ఒక రుజువై ఉంది. ఏదైనా ఒక వస్తువును మనం చూసినప్పుడు, ఒక టేబుల్ కానీ, ఒక చైరు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక వాహనము కానీ చూసినప్పుడు అది ఒక క్రమమైన పద్ధతిలో తయారు చేయబడిందంటే ఆ వస్తువును చూడగానే దాన్ని ఒక వ్యక్తి చేశాడనేది నమ్ముతాం. ఒక టేబుల్ తనకు తానుగా తయారవ్వదు, ఒక మోటార్ సైకిల్ తనకు తానుగా తయారవ్వదు, ఒక ఇల్లు తనకు తానుగా నిర్మించబడదు. ప్రతి ఒక్కటి కూడా దాన్ని చేసినవాడు ఒక రుజువు చేస్తుంది. అలాగే ఈ సృష్టి యావత్తు కూడా ఒక క్రమంలో నడుస్తుంది అంటే
దీని అంతటినీ చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అని ఆకాశం వివరిస్తుంది, అంతరిక్షం బోధిస్తుంది, పగలు బోధిస్తుంది, రాత్రి జ్ఞానాన్ని తెలియపరుస్తుంది. ఈ సృష్టి దేవుడు ఉండటానికి ప్రధానమైన ఆధారమై ఉంది. అలాంటి ఆధారాలతో కూడినటువంటి సైన్స్ను కూడా మనము వాక్యాన్ని జోడించుకుంటూ ఈరోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. నేను ఆ పాఠాలు చెప్పడానికంటే ముందుగా కొన్ని ప్రాముఖ్యమైన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నోట్స్ మీ దగ్గర ఉంటే చదువుకోవటానికి, ఎవరికైనా చెప్పటానికి, మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి నేను ముందు 10 పాయింట్స్ చెప్తాను, అవి రాసుకోండి. తర్వాత వాటి గురించిన వివరణ నేను ఇస్తాను. మొట్టమొదటగా ఈ విశ్వం మొత్తాన్ని ఇంగ్లీషులో ఒక పదంతో పిలుస్తారు. ఏమని? యూనివర్సల్ అని. యూనివర్సల్ అనే మాట యొక్క అర్థం ఏంటి? ఫస్ట్ పాయింట్, యూనివర్సల్ అనగా యూని అంటే యుఎన్ఐ, యూని అంటే సింగిల్ అని, విఈఆర్ఈఎస్ యూనివర్స్ అంటే, విఈఆర్ఎస్ఈ యూనివర్స్ అంటే పలకబడిన పదము అని అర్థము. యూనివర్సల్ అనగా సింగిల్గా పలకబడినటువంటి పదము అని అర్థము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం దీనికి గలనటువంటి ఆన్సరు. రెండవది, డార్విన్ సిద్ధాంతం ప్రకారముగా మానవుడు కోతి నుండి రాలేదు. డార్విన్ సిద్ధాంతపరంగా మానవుడు కోతి నుండి రాలేదు. రాసుకున్నారా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. మూడవది, రక్తములో ప్రాణమున్నది. రక్తములో ప్రాణమున్నది. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. తర్వాత 4వ పాయింట్, నోవాహు కట్టిన వాడ అరారాతు పర్వతాలపై ఉన్నది. ఆదికాండము 6వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను ఆ చరిత్ర భాగాన్ని మనం చూస్తాము. ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయములోనూ ఆ పాఠ్య భాగాన్ని, ఆ వచన భాగాన్ని మనమైతే స్పష్టముగా కనుగొనగలుగుతాము. తర్వాత 5, ఏదెను తోట ఇరాక్ దేశంలో ఉన్నది. ఏదెను తోట ఇరాక్ దేశములో ఉన్నది. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. 6వ పాయింట్, భూమి గోళాకారములో ఉంది. భూమి గోళాకారములో ఉంది. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. తర్వాత 7వ పాయింట్, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది. యోబు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. తర్వాత 8వ పాయింట్, భూమి శూన్యములో వేలాడుతుంది. భూమి శూన్యములో వేలాడుతుంది. యోబు గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. 9వ పాయింట్, గాలికి బరువు ఉంది. గాలికి బరువు ఉంది. యోబు గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. 10వ పాయింట్, నెమరు వేయని జంతువును తినకూడదు. నెమరు వేయని జంతువును తినకూడదు. రెక్కలు పొలుసు లేని జంతువును రెక్కలు పొలుసు లేని జలచరములను తినకూడదు.
లేవీకాండం 11వ అధ్యాయం 9వ వచనం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 8వ వచనం. 11 మెరుపు వెళ్ళినప్పుడు దాని యందు శబ్దం ఉంటుంది. మెరుపు వెళ్ళినప్పుడు దాని యందు శబ్దం ఉంటుంది. యోబు గ్రంథం 38వ అధ్యాయము 35వ వచనం. వీటి గురించినటువంటి ధ్యానాన్ని, వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ విశ్వములో ప్రతినిత్యము అనేకమైనటువంటి పరీక్షలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. విశ్వాన్ని మరింత లోతుగా తెలుసుకోవాలని మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి ప్రయత్నాలుగానే భారతదేశం గర్వించదగినట్లుగా నాసా అనేటువంటి సంస్థ ద్వారా గొప్పదైనటువంటి చరిత్ర సృష్టించేటువంటి దానిని మనం కనుగొనగలిగినాము, చంద్రయాన్ 3 అని. ఇలా కనుగొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ విశ్వాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఈ విశ్వం అనేది ఎలా ఉద్భవించిందో వాళ్ళు ఒప్పుకొని ఈ విశ్వానికి పెట్టినటువంటి పేరే బైబిల్ యొక్క ఆధారితంగా మనం చూస్తాము. యూనివర్స్ అని అంటే సింగిల్గా పలకబడినటువంటి పదము అని. అంటే మాట చేతే విశ్వము అంతా కూడా సృష్టింపబడింది అని దాని అర్థం. మాట చేతే విశ్వం అంతా సృష్టింపబడింది అనటానికి ఉన్న ఏకైక గ్రంథం యొక్క ఆధారం బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథములో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు దేవుడు అనగా ఒక వ్యక్తి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే పదం ఉంటుంది. ఈ వచనములో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. ఈ 5ంటిని కూడా మానవుడు ఎప్పటికీ ఛేదించలేడని, ఎప్పటికీ తెలుసుకోలేడని శాస్త్రజ్ఞుల సైతము కూడా ఈ 5 విషయాలలో చేతులెత్తేశారు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి విషయాలని ఎవ్వరూ కూడా ఛేదించలేరు. అవి ఛేదించలేనటువంటి గొప్ప మర్మములై ఉన్నావని చెప్పి ఈ విషయమై సైన్స్ కూడా తల వంచింది. ఈ 5 ఏంటంటే ఆది యందు అన్నాడు, అనగా అక్కడ టైం మనకు తెలుస్తుంది. టైం, ఆ సమయాన్ని ఎవడు ఖచ్చితంగా కనుగొనలేడు. సమయాన్ని ఖచ్చితంగా ఎవరూ కనుగొనలేరు. ఇప్పుడు మనం లెక్కించేటువంటి కాలము కూడా సుమారు అని లెక్కేస్తారు తప్ప ఖచ్చితంగా ఈ సమయం అనేది ఎవరు నిర్ధారించలేరు. ఆది యందు అంటే అది ఎప్పుడో మానవుడు నిర్ధారించలేకపోయాడు. దేవుడు అంటే, దేవుడు అనగా అక్కడ ఎనర్జీ మనకు కనపడద్ది. నిజంగా విశ్వాన్ని తయారు చేయాలంటే ఎంత ఎనర్జీ ఉండాలి? ఒక ఆహారం తయారు చేయాలంటేనే దానికి ఎంతో గ్యాస్ వాడుతున్నారు, ఎంతో ఫైర్ వాడుతున్నారు. ఒక బండి నడపాలంటే ఫైర్ కలిగించి పెట్రోల్ వాడుతున్నారు. ట్రైన్ నడపాలంటే, విమానం నడపాలంటే దానికి ఎంతో ఎనర్జీ అవసరం అవుతుంది. ఇలా చిన్న చిన్న వాహనాలు, చిన్న చిన్న క్రమాలు చేయటానికి అంత ఎనర్జీ కావాలంటే ఈ విశ్వాన్ని తయారు చేయటానికి ఎంత ఎనర్జీ అవసరమై ఉంటుంది? ఎంత ఎనర్జీ ఉంటే ఈ విశ్వాన్ని తయారు చేయగలమని అంచనా వేస్తే ఆ ఎనర్జీని అంచనా వేయటం అనేది ఏ మానవుడి వల్ల కూడా కాదని సైంటిస్టులు చేతులెత్తేశారు. అనగా ఆది యందు అంటే సమయాన్ని ఎప్పటికీ కనుగొనలేము. దేవుడు అంటే ఆ ఎనర్జీని ఎప్పటికీ కూడా మనము కనుగొనలేము. భూమి అంటే మ్యాటరు, ఆకాశం అంటే స్పేసు, సృష్టింపబడును అంటే క్రియేషన్, ఎలా సృష్టించాడో సృష్టింపబడినటువంటి విధానాన్ని కనుగొనటం అనేది ఎవరి వలన కాదు అని. అలా ఎవడూ సృష్టించలేడు, ఎవరు ఆ సృష్టించబడినటువంటి విధానాన్ని కనుగొనలేడు అని ఈ 5 విషయాలు శాస్త్రజ్ఞులు కనుగొనలేమని చేతులెత్తేశారు. శాస్త్రజ్ఞులకు కూడా తెలియనటువంటి విషయాలని
శాస్త్రజ్ఞులను కూడా కనుగొనలేని విషయాలను బైబిలు మనకి నిరూపిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ విషయమైతే శాస్త్రజ్ఞులు చేతులెత్తేశారో, ఏ విషయమైతే ఇది యూనివర్సెస్గా తయారు చేయబడింది అని దాన్ని మేము కనుగొనలేమన్నారో అది బైబిల్ మనకి నిర్ధారించింది. ఈ యావత్తు సృష్టి కూడా ఎలా సృష్టింపబడిందో, మాట చేత ఒక్కొక్కటిగా ఎలా సృష్టింపబడిందో ఆదికాండములో 1వ అధ్యాయంలో మనము దాన్ని పూర్తిగా కనుగొనగలుగుతాము. కనుక దేవుడు ఉన్నాడనటానికి సైంటిస్టులు సైతము కూడా ఆయన శక్తిని కనుగొనలేము అని చెప్పి చేతులెత్తేశారు. అది మనకి మన బైబిల్ ఉన్నటువంటి విషయాలు వాస్తవం అనటానికి రుజువయ్యింది. శాస్త్రజ్ఞుల జ్ఞానము కంటే గొప్ప జ్ఞానము బైబిల్ గ్రంథంలో ఉందనటానికి ఇది ప్రాముఖ్యమైన ఉదాహరణ. ఇంకా రెండవది, డార్విన్ సిద్ధాంతం అనే దాన్ని ఈ రోజుల్లో ప్రపంచం చూస్తుంది. డార్విన్ సిద్ధాంత ప్రకారంగా మానవుడు కోతు నుండి వచ్చాడు అని బైబిల్ చెప్తున్నటువంటి వాక్యము మానవుడు నేల నుండి నిర్మించబడ్డాడు అని. మానవుడు ఏ చేప నుంచో, ఏ కోతి నుంచో, ఏ జంతువు నుంచో రాలేదు. మానవుడు మట్టి నుంచే క్రియేట్ చేయబడ్డాడు, మట్టి నుంచే తయారు చేయబడ్డాడని బైబిల్ చెప్తుంది. ఇది అబద్ధం. మానవుడు కోతి నుంచి, ఆ కోతి అంతకుముందు ఒక చేప నుంచి వచ్చాడు అని మనుషులు, కొంత శాస్త్రజ్ఞులు దాని గురించిన విషయాలు తెలియపరిచి అది మాట్లాడుతున్నారు. దీని ఎంతవరకు వాస్తవం అని చెప్పి ఆఫ్రికా ఖండంలో వాళ్ళు కొన్ని వేల మంది మనుషులకు, కోతులకు DNA టెస్ట్ చేశారు. వేల మంది మనుషులను, కోతులను టెస్ట్ చేస్తే అసలు మానవుని యొక్క కణాలకు, కోతుల కణాలకు సంబంధం లేదని, కోతు నుండి మానవుడు రాలేదని ఆఫ్రికా ఖండం యొక్క రీసెర్చ్లో వాళ్ళైతే దాన్ని వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తున్నాము. అంటే సైన్సు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒప్పుకుంది. బైబిల్ వాస్తవం నమ్మితే దేవుడు ఉన్నాడని కూడా మనం నమ్మటానికి ఖచ్చితమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాము. నిజంగా ఆలోచన చేయండి. ఒక మామిడి చెట్టు నుండి మామిడికాయలు వస్తున్నాయంటే ఒకప్పుడు వచ్చాయని కాదు, ఎప్పటికీ దాని నుంచి మామిడికాయలు వస్తానే ఉండాలి. ఒక జంతువు నుంచి మరొక పుట్టుక అనగా నెక్స్ట్ జనరేషన్ అనేది ఉందంటే అది నిత్యము కొనసాగుతూనే ఉంటుంది. మరి కోతు నుండి మానవుడు వస్తే ఇంకా భూమి మీద కోతులు ఎందుకున్నాయి? ఒకటి, కోతు నుండి మానవుడు పుడితే ఇంకా కోతు నుండే మనుషులు పుడుతూ ఉండాలి. కానీ ఇప్పటి కాలంలో ఏ మానవుడు కోతు నుండి పుట్టుతున్నట్టుగా ఆధారాలు లేవు. కనుక మానవుడు కోతు నుండి పుట్టాడనేది కొంతమంది చెప్పినటువంటి సిద్ధాంతం. అది తప్పు. బైబిల్ చెప్పిందే వాస్తవమని సైన్స్ కూడా బైబిల్కి తల్ల ఉంచినటువంటి ప్రస్తుత వాస్తవం అయ్యింది. కనుక మానవుడు మట్టి నుంచి దేవుని చేత తయారు చేయబడ్డాడు. అందుకే ఆదికాండం 2:1 దేవుడైన యెహోవా నేల మంట నుండి నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అనే పదాన్ని మనం చూస్తాము. ఇంకా తరువాత ఎప్పుడైతే ఈ రెండు విషయాలు శాస్త్రజ్ఞులు కనుగొనలేక బైబిల్లో సైన్స్కి ఆధారమైనటువంటి విషయాలు ఉన్నాయని వాళ్ళు అనుకున్నారు. అలా బైబిల్ చదివినటువంటి ఒక వ్యక్తి అనగా విలియం అనేటువంటి ఒక వ్యక్తి క్రీస్తు శకము 18వ శతాబ్దంలో ఒక విషయాన్ని కనుగొన్నాడు బైబిల్లో. క్రీస్తు శకము 18వ శతాబ్దంలో ఆయన బైబిల్లో కనుగొన్న విషయం ఏంటంటే లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే రక్తముతో దేనిని మరి తినకూడదు, రక్తములో ప్రాణమున్నది అనే పదాన్ని చూస్తాము. అంటే రక్తములో ప్రాణముంది అనే విషయం లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు ఇది వాస్తవమేనా? బైబిల్ చెబుతుంది రక్తములో ప్రాణముందని. నిజంగా ప్రాణం అనేది రక్తములోనే ఉంటుందా అనేది కనుగొనాలని విలియం అనేటువంటి అతను అనేకమైన పరిశోధనలు చేసి పరిశీలించిన పిమ్మట ఆయన బైబిల్ నిజము అని ఒప్పుకున్నాడు. అనగా రక్తములో ప్రాణం ఉన్నదని ప్రపంచానికి తెలియపరిచాడు తన పరిశోధనను బట్టి. నిజమే, మనం జనరల్గా మనం చూడవచ్చు. ఒక సింహం జంతువుని వేటాడుతున్నప్పుడు అది ఒక సింహం ఒక జంతువుని పట్టుకొని దాని మెడ మీద పట్టుకుని కొరుకుతుంది. ఈ మెడ మీద పట్టుకుని ఎప్పుడైతే కొరుకుతుందో దాని ఒంట్లో ఉన్న రక్తం అంతా కారిపోతుంది. రక్తము పోయిన తర్వాత అది చనిపోతుంది.
రక్తము పోయింది అంటే ప్రాణం పోయినట్టే, రక్తములోనే ప్రాణం ఉంది అని క్రీస్తు శకము 18వ శతాబ్దంలో విలియము గారు చెప్పాడు. కానీ ఆయనకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, అనగా క్రీస్తు పూర్వము 3500 సంవత్సరములో లేవియాకాండములో ముందే దేవుడు తన ప్రవక్తల ద్వారా గ్రంథస్థం చేసినట్లుగా మనం చూస్తున్నాము. అంటే బైబిల్ సైన్స్ కంటే ఎన్ని వేల సంవత్సరాల ముందుందో మీరు చూడండి. సైన్సులో బైబిల్ గురించిన విషయాలు అనేకమైన ఉన్నాయి. బైబిల్లో ఉన్న విషయాలనే సైన్స్గా అనేక మంది కనుగొనడానికి ఇది ప్రధానమైనటువంటి రుజువు అయ్యింది. అలాగే చారిత్రక ఆధారాలు కూడా కనుగొని బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర అబద్ధమని నిరూపిద్దామని కొంతమంది శాస్త్రజ్ఞులు ప్రయత్నం చేశారు. అలా ఉన్నటువంటి చరిత్రలో ఒకటి, ఏ గ్రంథములో కూడా లేనటువంటి ఒక సంఘటన, ఏ పుస్తకాల్లో లేనటువంటి ఒక సంఘటన, భూమి అంతా కూడా నోవహు కాలంలో జలప్రళయం ద్వారా పూర్తిగా నాశనం చేయబడిందని. నోవహు కాలంలో నోవహు ఒక ఓడను కట్టుకున్నాడు. ఆ ఓడ ఎలా కట్టాలో దేవుడు కొలతలు ఇచ్చాడు. ఆ కొలతల ప్రకారంగానే నోవహు గారు ఓడ కట్టాడు. అలాగూ ఓడ కట్టిన తర్వాత నోవహు, ఆయన కుటుంబం, అలాగే జీవరాశులలో 5 జతల 7 జతల జంతువులు ప్రవేశించినట్లుగా లేఖన భాగాలను బట్టి మనం చూస్తాము. అది కట్టుకథ లేక వాస్తవమైందేనా అని పరిశీలించాలనుకున్నారు. అనుకుని భూగర్భ శాస్త్రజ్ఞులు భూమిని పరిశీలన చేసినప్పుడు, భూమిలో కొంత తవ్వకాలు తవ్వినప్పుడు, ఈ భూమి అంతా కూడా ఒక లోతులోనే ఎక్కడ తవ్వినా ఒక రకమైనటువంటి మట్టి శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అదేమిటంటే, నీళ్లు ఎక్కువ సమయం భూమి మీద నిలబడినప్పుడు ఆ భూమి ఒక రకమైనటువంటి మట్టిని కలిగి ఉంటుంది. అలా శాస్త్రజ్ఞులు కూడా భూ పరిశోధన చేసి నిజమే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము భూమి అంతా నీటిలో మునిగిపోయిందని బైబిల్ చెప్పిన మాట వాస్తవమేనని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. బైబిల్ నిజమని సైన్స్ కూడా తల వంచింది. నోవాహు యొక్క జలప్రళయము నిజమని సైన్స్ ఒప్పుకుంది. మనం కూడా నోవాహు జలప్రళయం మాత్రమే కాదు, బైబిల్లో చెప్పబడుతున్న ప్రతి మాట నిజమని నమ్మితేనే విశ్వాసం కలిగిన వారముగా దేవుని యొక్క మేలును ఆశీర్వాదాన్ని మనము పొందగలిగేటువంటి వాళ్ళమై ఉంటాము. వారు ఇంకా పరిశోధన చేసి జలప్రళయం వచ్చిందన్నారు కదా, నోవాహు వాడ కట్టాడన్నారు కదా, మరి నోవాహు గారి వాడ ఎక్కడుంది? బైబిల్లో అరారాతు పర్వతం మీద నోవాహు యొక్క వాడ నిలబడి ఉన్నట్లుగా మనకి బైబిల్ లేఖనాల్లో మనం చూస్తున్నాము. అరారాతు పర్వతం మీద నోవాహు వాడ ఉంటే ఇప్పుడు అరారాతు పర్వతం మీద నోవాహు వాడను మనం కనుగొనగలమా? పర్వతం మీదకి వాడను ఎవడు తీసుకెళ్తాడు? సముద్రంలో వాడలు మనం చూస్తాం, పెద్ద పెద్ద నదుల్లో వాడలు మనం చూస్తాం. కానీ పర్వతం మీద పైకి అత్యంత ఎత్తైనటువంటి పర్వతం మీద వాడను ఎలా మనం పెట్టగలుగుతాం? కనుక వాడ కనపడుతుందా, వాడ శకలాలు ఉంటాయా అని శాస్త్రజ్ఞులు పరిశీలన చేశారు. చేసి అరారాతు కొండలపై వాళ్ళు పరిశీలన చేస్తే ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా టర్కీ దేశంలో అరారాతు పర్వతం మీద నోవాహు గారి కట్టినటువంటి వాడ యొక్క నమూనాను, శకలాలను, చెక్కలను కూడా మనం కనుగొనగలుగుతాము. అందుని బట్టి శాస్త్రజ్ఞులు కూడా నిజమే, బైబిల్లో దేవుడు చెప్పిన వాస్తవము, జలప్రళయం వచ్చింది, నోవహు కుటుంబం కాపాడబడింది, బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి, ఆయా జాతుల ప్రకారం కూడా వాడలో ప్రవేశించారు అని. నిజంగా వాళ్ళు ఆ చెక్కల శకలాలు పరిశీలన చేస్తే ఆ చెక్కల శకలాలలో కొన్ని జంతువుల యొక్క వెంట్రుకలను, కొన్ని జంతువుల యొక్క మలాన్ని కూడా వాళ్ళు కనుగొనగలిగారంటే వాడలో మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా ఉన్నాయని పరిశోధన చేసి జలప్రళయము నిజము అని చెప్పి శాస్త్రజ్ఞులు కూడా దాన్ని ఒప్పుకున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాము. ఇవన్నీ బైబిల్ నిజమని చెప్పటానికి శాస్త్రజ్ఞుల ద్వారా కూడా దేవుడు నిరూపించిన ప్రధానమైన ఆధారాలు అయి ఉన్నాయి. ఇంకా తరుపతి 5వదిగా మనం చూసినట్లయితే, దేవుడు ఆదికాండములో 2వ అధ్యాయములో సృష్టించినటువంటి సృష్టములో ఏదేని తోటను దాన్ని కనుగొని, ఈ ఏదేని తోటలో దేవుడు మొదట పురుషునిగా ఆదాముని, స్త్రీగా అవ్వను తయారు చేసినట్లుగా మనం చూస్తాము. ఈ ఏదేని తోట చాలా ప్రత్యేకమైందని నమ్ముతాము. కానీ ఈ ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో చెప్పినటువంటి
మాటలు నమ్మాలి అంటే అసలు ఏదైనా తోట భూమి మీద ఉందా, ఏదైనా తోట ఎక్కడుండేది, ఏదైనా తోట ఉన్నది అనటానికి మనకు రుజువులేంటి అనేది ఆలోచించేసి శాస్త్రజ్ఞులు కూడా ఏదైనా తోట వాస్తవమేనా అనే మాటను వాళ్ళు కనుగొనే ప్రయత్నం చేసినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలలో ఏదైనా తోట గుర్తులను ఆదికాండంలో మనం చూస్తాము. ఆదికాండం 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలలో ఆ ఏదైనా చోట చుట్టూ ఒకే నది 4 మూలలా ప్రవహించినట్లుగా చూస్తాము. ఆ 4 మూల ప్రవహించిన నదుల పేర్లు ఏంటంటే హిస్సోను, గిహోను, హిద్దీకేలు, యూఫ్రటీసు. ఈ 4 నదులు కూడా ఏదైనా తోటలో ప్రవహిస్తున్నట్లుగా మనం చూస్తాము. అంటే చుట్టూ నీరుండి మధ్యలో ఉండే భూభాగాన్ని ఏమంటాం మనం? ఐలాండ్. సోదరులు చెప్పారు చక్కగా. అలాగే దీవి. అలాగే ఈ ఏదైనా తోట కూడా మెస్పుతోమియా ప్రాంతంలో ఇప్పటికీ కూడా యూఫ్రటీసు, హిద్దీకేలు ఈ 4 నదులను కూడా అక్కడ మనం కనుగొనగలుగుతాము. ఆ నదుల ఆధారాన్ని బట్టి మెసొపొతేమియా ప్రాంతంలోనే ఏదైనా తోట దేవుడు తయారు చేశాడు అని చెప్పి శాస్త్రాన్ని బట్టి కూడా శాస్త్రీయాన్ని బట్టి కూడా ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. ఇవి బైబిల్ చరిత్రను బట్టి శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో దేవుడు ఉన్నాడంటాం నిజమని, బైబిల్ వాస్తవమని నిరూపించేటువంటి ప్రధానమైన కారణాలు. ఇంకా ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. సైన్స్ కూడా ఆశ్చర్యపోయేటువంటి గొప్ప విషయాలు ఏమిటి అంటే, గొప్ప విషయాలు ఏమై ఉన్నాయి అనగా, బ్రిటేనక్ మెగిలియన్ అనే ఒక శాస్త్రవేత్త క్రీస్తు శకము 1522వ సంవత్సరంలో ఆయన పరిశీలన చేస్తూ భూమి మీద పరిశోధన చేస్తున్నాడు. భూమి యొక్క పరిశోధన చేస్తున్నప్పుడు భూమిని గురించినటువంటి అంటే భూమి ఏ ఆకారంలో ఉంది, బల్లపరుపుగా ఉందా, ఎత్తు పల్లంగా ఉందా, భూమి ఏ ఆకారంగా ఉందని చెప్పి ఈ శాస్త్రజ్ఞుడు క్రీస్తు శకం 1522వ సంవత్సరంలో పరిశీలన చేస్తూ దాని గురించి ఆయన బైబిల్ కూడా చదివితే యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనంలో భూగోళమందు అనే పదం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే యోబు గ్రంథము 37వ అధ్యాయము, యోబు గ్రంథము 37వ అధ్యాయములో ఇక్కడ 12వ వచనం, ఆయన వలన నడిపింపబడిన వారై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అనే మాట రాయబడింది. భూగోళం అంటే, గోళం అంటే ఏంటి? గుండ్రముగా ఉండేదని అర్థం. భూగోళం అనగా భూమి గోళాకారములో ఉందని క్రీస్తు పూర్వం అనగా మన యొక్క బ్రిటన్ చెప్పక మునిపే ఈయన క్రీస్తు శకం 1500 సంవత్సరాలు చెబితే సుమారు 3000 సంవత్సరాలకు ముందే యోబు గ్రంథములో దేవుడు భూమి గోళాకారములో ఉందని రాయించాడు. అసలు ఈ శాస్త్రవేత్త ఆశ్చర్యపోయాడు. నేను ఇన్ని పరిశోధనలు చేసి, ఇన్ని పరికరాలతో, ఇన్ని ప్రయత్నాలు చేసి, నేను ఎంతో శాస్త్రీయంగా విజ్ఞానంతో పరిశీలన చేస్తే భూమి గోళాకారంలో ఉందని కనుగొన్నాను. కానీ ఇవేమీ లేనప్పుడే యోబు గ్రంథములో భూమి గోళాకారంలో ఉందని ఎలా రాయగలిగారు? అనగా నిజంగా బైబిలు సైన్స్ కంటే ఎన్ని వేల సంవత్సరాలకు ముందుంది. భూగోళం అనే పదం రాయబడిందంటే భూమి గోళాకారముగా ఉందని ముందే బైబిల్ చెప్పబడింది. బైబిల్ అనేది గొప్ప జ్ఞానంతో కూడిన గ్రంథమని, బైబిల్ గ్రంథం అంతా వాస్తవమని ఈ శాస్త్రవేత్త కూడా ఒప్పుకున్నట్లుగా లేఖనాలను మనము చూడగలుగుతాము. ఇంకా చివరిగా 7వ చెప్పి ముగిస్తాను. దేవుని చిత్తం అయితే మిగతావి తర్వాత క్లాసులో నేర్చుకుందాం. మిగతావి తర్వాత లేఖన భాగాలు మనం నేర్చుకుంటాము. ఆ తర్వాత నేర్చుకునేటువంటి పాఠములో ఏమి మనం కనుగొనగలుగుతామంటే భూమి యొక్క మరిన్ని ప్రత్యేకతలు, నేటి కాలంలో కూడా శాస్త్రజ్ఞులు సైతము కూడా ఆశ్చర్యపడే విషయాలు, బైబిల్లో కనుగొన్న విషయాలు,
మనం నేర్చుకోగలుగుతాము. చెప్పాలంటే ఈరోజు మనం వాడే టీవీ, సెల్ ఫోన్ గురించి కూడా బైబిల్లో దేవుడు ముందే ఆధారం పెట్టాడు. దేవుడు ఆధారం పెట్టకపోతే సైన్స్కి ఏది ఆధారము కాదు. సైన్స్ అంతా చెప్పిన తర్వాత ఆ సైన్స్ అంతటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే బైబిల్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. సైన్స్లో ఎన్నో విషయాలు ఉంటాయి. ఇవి ఎలా చేయబడి అని వాళ్ళు కనుగొనే ప్రయత్నం చేసినప్పుడు దాని చరిత్ర వెతికితే ఏ పుస్తకాల్లోనూ సైన్స్ సంబంధమైన చరిత్ర దొరకదు, కానీ బైబిల్లో మాత్రమే సైన్స్ సంబంధమైన చరిత్ర వారు కనుగొనగలుగుతారు. కనుక బైబిల్ యొక్క మాటలు వాస్తవమని, దేవుడు ఉన్నాడు అనటానికి సైన్స్ కూడా ఒక ప్రధానమైన ఆధారమై ఉందని, బైబిల్ యొక్క విజ్ఞాన ఈ శాస్త్రంలో సైన్స్ను కూడా మనం కనుగొనగలుగుతామని, కొన్ని వేల సంవత్సరాలకు ముందు సైన్సు కంటే ముందు బైబిల్ ఉందని మనం తెలుసుకోగలుగుతున్నాం. నిజంగా అంత గొప్పదైనటువంటి గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుడు అంత గొప్పదైన గ్రంథాన్ని మనకిచ్చాడు. మరి దాన్ని అంత గొప్పదిగా, అంత ప్రత్యేకమైనదిగా, అంత విలువైనదిగా మనం చూడగలుగుతున్నామా? అలాంటి విలువైనదిగా ఈ గ్రంథాన్ని చదివి, ఈ గ్రంథంలో ఉన్న మాటలు వాస్తవమని ఉన్న ఆధారాలను బట్టి నమ్మి, ఈ గ్రంథం చెప్పే దేవుడు నిజమైన దేవుడని విశ్వాసంతో అంగీకరించిన వాళ్ళమైతే క్రీస్తునందు గొప్పదైనటువంటి కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాము. మిగతా విషయాలు రేపటి క్లాసులో నేర్చుకున్నాము. అందరూ కూడా చదువుకురండి. రేపు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఈ విషయంలో కొన్ని క్వశ్చన్స్ అడిగి తర్వాత పాఠాన్ని మనం కొనసాగించుకుందాం. ఇవి మనందరికీ ఎంతో ప్రయోజనకరంగా, విశ్వాసానికి ఆధారంగా, ఆత్మీయ అభివృద్ధికి ప్రోత్సాహకరం ఉన్నట్లుగా దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. ఆసక్తిగా ఉన్న మీ అందరికీ క్రీస్తునామమున వందనములు. ఇటు క్రమాన్ని నడిపేసిన సహోదరులకు కూడా ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాము.